మీరు మతపరమైన రిజర్వేషన్లు ఏదైతే తీసుకొచ్చారో దాన్ని రద్దు చేసి ఆ యొక్క శాతాన్ని బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు పంచుతామన్నది ఇది ఈ వర్గాల పట్ల మాకున్న చిత్తశుద్ధి అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంటే మొత్తం ముస్లింలందరూ కూడా కేటగిరీ 2Bలో రిజర్వేషన్ కల్పించాలని సిఫార్సు చేస్తే ఇది మతతత్వం కాదా? ఇది ముస్లింల సంతుష్టికర విధానం కాదా? కాబట్టి ఈ సచార కమిటీ రంగనాథ్ మిషన్ కమిషన్ సిఫార్సులు అమలు చేసేదానికి ఇవాళ మరి మెజార్టీ అయినటువంటి ఈ వర్గాలకు అన్యాయం చేయడం కాదా? సబ్కా సాత్ సబ్కా వికాస్ అన్నప్పుడు మోదీ గారు అపార్ట్ ఫ్రమ్ ఎస్సీ ఎస్టీ బీసీలే కాకుండా ఇవాళ అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేదవాళ్ళకు కూడా రిజర్వేషన్ కల్పించింది అది మోదీ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం. ఇస్ బార్ సో పార్ అనేది ఎందుకు అని అంటే రాజ్యాంగాన్ని పూర్తిగా సమూలంగా మార్చివేసి రిజర్వేషన్లను రద్దు చేసి ఈ భారతదేశాన్ని రిజర్వేషన్ రహిత దేశంగా మార్చాలన్న ఆలోచనతోటి ఈరోజు వాళ్ళు మన మీద దాడి చేస్తున్నారు. నరేంద్ర మోడీ, అమిత్ షా ఈ దేశ మూలవాసులైన దళితులు, గిరిజనులు, బీసీ, ఓబీసీల మీద సర్జికల్ స్ట్రైక్ చేస్తున్నారు. ఈ సర్జికల్ స్ట్రైక్కి ఈ ఎన్నికలను క్షేత్రంగా వాళ్ళు ఈరోజు నిర్ణయం తీసుకున్నారు. దేశం అత్యంత ప్రమాదం వైపు వేగంగా ప్రయాణం చేస్తుంది. రాజ్యాంగం యొక్క మూల స్తంభాలైన రిజర్వేషన్ల ప్రక్రియ నుంచి సోషల్ ఫ్యాబ్రిక్ నంతా కూడా దెబ్బతీసి ఈరోజు ఈ రకమైన కుట్ర జరుగుతుంది.